అండ్ హలో నమస్తే అస్సలాము అలైకుం. నేనండి మీ ఎస్ఆర్ ఫుడ్ అండ్ టికెల్ షేక్ అబ్దుల్ అండి. ఈ రోజైతే నేను మీకు ఖలీల్ భాయ్ ఫ్యామిలీ రెస్టారెంట్ కి అయితే తీసుకొచ్చానండి. ఇది ఎగ్జాక్ట్ గా మనకి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే రూట్ లో అయితే ఉంటుంది. గొల్లపూడి దాటగానే నల్లకుంట అనే ప్రాంతంలో అయితే మనకి ఖలీల్ భాయ్ ఫ్యామిలీ రెస్టారెంట్ అయితే ఉందండి. అక్కడికి వచ్చాము. ఈ రోజు మనకి రెస్టారెంట్ నుంచి టోటల్ గా మొత్తం తెలుసుకుందాము. ఇక్కడ దగ్గర ఫుడ్ ఐటమ్స్ ఏముంటాయి, అసలు ఎలా ఉంటుంది, ప్రైస్ ఎలా ఉంటుంది, మన లోపల సిట్టింగ్ ఎలా ఉంటుంది, అంబియన్స్ ఎలా ఉంటుంది, పూర్తి వివరాలు ముందే మనం తెలుసుకుందాము. ముందైతే మనం లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్లే ముందు వీళ్ళ కార్ పార్కింగ్ ఎలా ఉందని చూద్దాం. మనకి ఈ ఖలీల్ భాయ్ ఫ్యామిలీ రెస్టారెంట్ లో స్పెషల్ గా కార్ పార్కింగ్ అయితే చాలా హ్యూజ్ అండి. పెద్ద పార్కింగ్. అట్ ఏ టైం మీకు 50 to 60 కార్స్ వచ్చినా కానీ పార్క్ చేసుకునే హ్యూజ్ కార్ పార్కింగ్ ఉంది. సపరేట్ మనకి బైక్ పార్కింగ్ కూడా ఉంది. మనకి ఖలీల్ భాయ్ ఫ్యామిలీ రెస్టారెంట్ లో అండి పిల్లలకి కిడ్స్ కి సంబంధించి మనకి కిడ్స్ ప్లే జోన్ కూడా ఉందండి. మనకి ఇక్కడ వచ్చిన పిల్లలు బోర్ కొట్టకుండా చక్కటి గేమ్ జోన్ కూడా ఏర్పాటు చేశారు. నేనైతే మనకి కిడ్స్ ప్లే జోన్ లో బాగా ఎంజాయ్ చేశానండి. ఫుల్ గా ఎంజాయ్ చేశాను, మామూలుగా లేదు. పిల్లలు వస్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు అద్భుతంగా. పార్కింగ్ చూసామండి. ఇప్పుడు మన లోపల రెస్టారెంట్ లోకి వెళ్దాం. రెస్టారెంట్ లో వ్యూ ఎలా ఉంది, అంబియన్స్ ఎలా ఉన్నాయని చూద్దాం. మనకి ఇలా కూర్చొని చక్కగా ఎంజాయ్ చేస్తూ కూడా ఫుడ్ తినే మనకి ఇక్కడ వీళ్ళైతే ఇలా అరేంజ్ చేశారండి. మనకి స్వింగ్స్ అరేంజ్ చేశారు. ఇక్కడ ఒక ఇలా మొత్తం స్వింగ్స్ మనకి ఉన్నాయి. ఒక దాదాపు 4 స్వింగ్స్ సిట్టింగ్ అయితే మనకి ఈజీగా 1, 2, 3, 4 మొత్తం 8 మంది కూర్చుని తినే సిట్టింగ్ అయితే స్వింగ్స్ లో ఎంజాయ్ చేసుకుంటూ మన ఫుడ్ తినే ఇదైతే చాలా బాగుంది. చక్కటి అంబియన్స్. ఇప్పుడు రెస్టారెంట్ లోకి వెళ్దామండి. రెస్టారెంట్ అంబియన్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఇక్కడ మనకి ఈ ఛార్జ్ కూడా ఉందండి. కార్లకు అయితే ఈ ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. ఓకే అండి. మనకి లోపల కూర్చోలేకుండా చక్కగా ఇక్కడ బయట హాయిగా ప్రకృతి చూసుకుంటూ మనం మీల్స్ ఎంజాయ్ చేయడానికి కూడా ఇక్కడ మంచి సిట్టింగ్ అయితే వీళ్ళు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారండి. లోపల కూర్చొని తినొచ్చు, శుభ్రంగా ఇక్కడైనా కూర్చొని తినొచ్చు. మంచి సిట్టింగ్ అండి. నైట్ టైం అయితే వ్యూ అద్దరిపోతుంది. ఇక్కడ నైట్ టైం అయితే అండి శాండ్లెస్ లైటింగ్ కానివ్వండి చాలా నీట్ గా క్లాస్ గా ఉంటుంది. లోపలికి వెళ్దాం. ఇప్పుడు ఇటువైపు వచ్చేటప్పుడు అంటే రిసెప్షన్ ఉంటుంది అనమాట. మనకి ఖలీల్ భాయ్ ఫ్యామిలీ రెస్టారెంట్ మన ప్రస్తుతానికి అయితే రెస్టారెంట్ లోపలికి వెళ్దాం. ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం మనం. ఒక్కసారి పైకి చూపించమ్మా. పైన చూడండి, మీకు లైటింగ్ కానివ్వండి, వాళ్ళ అంబియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. మనకి ఖలీల్ భాయ్ ఫ్యామిలీ రెస్టారెంట్ లో వీళ్ళ సిట్టింగ్ కూడా అండి మనకి హ్యూజ్ సిట్టింగ్. అట్ ఏ టైం మనకు వచ్చేటప్పటికి 50 to 60 మెంబర్స్ వచ్చి కూర్చుని తినే హ్యూజ్ డైనింగ్ జస్ట్ ఇక్కడ మనకి ఈ ప్లాట్ఫామ్ లోనే ఉంది. ఇంకా లోపల కూడా వీళ్ళ సిట్టింగ్ ఉంది. ఎలా ఉందని చూద్దాం. లోపల మనకి ఫ్యామిలీస్ తో కానీ చక్కగా 30 to 40 మెంబర్స్ వచ్చి కూర్చుని తినే ఇంకో డైనింగ్ హాల్ కూడా ఉంది లోపల. అది కూడా చూద్దాం. వీళ్ళ అంబియన్స్ నెక్స్ట్ లెవెల్. ఆల్రెడీ మీరు ఇక్కడికి వచ్చి ఫుడ్ టేస్ట్ చేసి ఉంటే ఎలా ఉందని కామెంట్ చేయండి. ఒకవేళ మీరు టేస్ట్ చేయకపోతే ఖచ్చితంగా ఇక్కడ విజిట్ చేయండి. ఇది మనకు వచ్చేప్పుడు ఇంకో డైనింగ్ ఏరియా అండి లోపల. ఇది ఎలా ఉంటుందని చూద్దాం. మనకు ఒకసారి ఇది మనకు వచ్చేప్పుడు టోటల్ గా సోఫా అండి. సోఫా సిట్టింగ్ అయితే ఇక్కడ ఉంది. మనకు టోటల్ గా మధ్యలో మనకు వచ్చేప్పుడు టేబుల్స్ కూడా అరేంజ్ చేశారు. టోటల్ గా మనం ఎలా చూసుకున్నా ఇక్కడ కూడా 40 to 50 మెంబర్స్ ఒక్కసారి కూర్చొని మన డైనింగ్ మీల్ ఎంజాయ్ చేయొచ్చు. టోటల్ గా ఈ ఖలీల్ భాయ్ ఫ్యామిలీ రెస్టారెంట్ లో మనకి 100+ మెంబర్స్ ఎట్ టైం వచ్చినా కానీ మీల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మనం వీళ్ళ ఫుడ్ ఐటమ్స్ దగ్గరికి వెళ్దామండి. అసలు వీళ్ళ దగ్గర ఫుడ్ ఐటమ్స్ ఏమున్నాయి, ఎలా అంటే పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఓకే అండి. మనం ప్రస్తుతానికి అయితే ఖలీల్ భాయ్ ఫ్యామిలీ రెస్టారెంట్ లో అయితే ఉన్నాము. మన గొల్లపూడి దాటి కొద్దిగా ముందుకు వస్తే అయితే మనకి లెఫ్ట్ సైడ్ లో హ్యూజ్ రెస్టారెంట్ అయితే ఉందండి. మనం లోపలికి వచ్చాము. అది కూడా ఫుడ్ ఎలా ఉంది ఏంటి అనేది మనం కస్టమర్ రివ్యూ కోసం అయితే ఉన్నాము. ఒకసారి సార్ ఉన్నారు, అడుగుదాం. సార్ నమస్తే అండి. సార్ పేరు సార్? నా పేరు మారరాజు గారు. సరే, అది రెగ్యులర్ గా వస్తారా లేకపోతే ఏంటంటే జస్ట్ ఫస్ట్ టైం వచ్చారా? లేదు, రెగ్యులర్ గా వస్తా ఉంటాను. చెప్పండి. వీళ్ళ ఫుడ్ ఎలా ఉంది సార్? ఫుడ్ చాలా బాగుంది, సర్వీస్ గుడ్. నేను ఇప్పుడే కీమా బిర్యానీ తిన్నాను. నేను మా వైఫ్ ఇద్దరు కూడా. సో చాలా బాగుందండి. టేస్ట్ గానీ, రెసిపీ గానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. వీళ్ళ అంబియన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. పార్కింగ్ కావచ్చు, తర్వాత టాయిలెట్, వాటర్ ఇస్ అవన్నీ కూడా అన్వేషణ చాలా ఎక్సలెంట్ గా ఉందండి. ఓకే, మనకి మామూలుగా వీళ్ళ సర్వీస్ కానివ్వండి, వీళ్ళ ఫుడ్ కానివ్వండి, వీళ్ళ అంబియన్స్ కి అవుట్ ఆఫ్ 5 మీరు రేటింగ్ ఇవ్వాలంటే ఎంత ఇస్తారు? అవుట్ ఆఫ్ 5? అవుట్ ఆఫ్ 5? అవుట్ ఆఫ్ 10?
అవుట్ ఆఫ్ 10, 9. 9 ఇస్తారు. Yes. ఓకే, అయితే అవుట్ ఆఫ్ 8 4.5. Out of 8? అవుట్ ఆఫ్ 10 9. Okay. అవుట్ ఆఫ్ 4 అంటే 4.5. Yes. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బ్రదర్ అన్నారు, అడుగుదాం భయ్యా. నమస్తే. नमस्ते भैया। పేరు? నా పేరు ఖాజా भैया। ఖాజా భాయ్, అస్సలాం వాలేకుం. वालेकुम अस्सलाम। ఎలా ఉంది ఫుడ్, ఎలా ఉంది? ఫుడ్ बहुत अच्छा है, బాగుంది भैया। బాగా ఫుడ్ క్వాలిటీ బాగుంది, సూపర్ ఉంది ఫుడ్। రేటింగ్ ఎంత ఇస్తారు అవుట్ ఆఫ్ 5? 5. 5 ఇస్తారు. సూపర్ ఉంది ఫుడ్। మీ ఫ్రెండ్స్ ని వాళ్ళు ఇక్కడ మనం ప్రిఫర్ చేయొచ్చా? నీట్ గా ఖచ్చితంగా ఈసారి నేను వచ్చేటప్పుడు 10 మందిని తీసుకొస్తాను భయ్య। ఓకే భయ్యా, ఓకే, Confirm. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే భయ్య। ఖలీల్ భాయ్ ఫ్యామిలీ రెస్టారెంట్ మేము స్టార్టింగ్ అయితే సూప్తో స్టార్ట్ చేసామండి. మటన్ సూప్ చాలా బాగుంది. ఆ తర్వాత కొన్ని స్టార్టర్స్ కూడా ట్రై చేసామంటే స్టార్టర్స్లో అయితే నాకు ఆ బోన్లెస్ చికెన్ చాలా బాగా నచ్చింది. బోన్లెస్ చికెన్ ఫ్రై, సెమీ గ్రేవీ తెచ్చారు, నెక్స్ట్ లెవెల్లో ఉంది. వీళ్ళ దగ్గర స్పెషల్గా వచ్చి నాకు నచ్చింది అయితే ఆ రోస్టెడ్ ఫిష్. ఆ తర్వాత మనకు వచ్చేప్పటికి ఆ ఫ్రై అండి, మనకేది హెడ్ ఫ్రై చాలా బాగుంది. ఫస్ట్ టైం అయితే నేను హెడ్ ఫ్రై ట్రై చేశాను. హెడ్ ఫ్రై అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. వీడి దగ్గర ఈ స్పెషల్గా వచ్చేప్పటికి నాటుకోడి రాగి సంకట్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలా. ఆ తర్వాత ఈ హెడ్ కర్రీ, నాటుకోడి, మనకు వచ్చేప్పటికి ఆ రాగి సంగటి ట్రై చేసామని చాలా బాగుంది. నాటుకోడి రాగి సంగటి నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలా. వీళ్ళ దగ్గర దమ్ మటన్ బిర్యానీ ట్రై చేసాం. దమ్ మటన్ బిర్యానీ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫ్రై పీస్ బిర్యానీ కూడా ట్రై చేసామండి. దమ్ చికెన్ కూడా ట్రై చేసాము. నాకైతే స్పెషల్గా అయితే ఆ మటన్ దమ్ బిర్యానీ బాగా నచ్చింది. మీరు ఇక్కడికి వస్తే కన్నా మటన్ దమ్ బిర్యానీ, నాటుకోడి విత్ ఆ రాగి సంగటి ట్రై చేయండి, మెస్మరైజ్ అయిపోతారు. నెక్స్ట్ లెవెల్లో ఉంది. బటర్ నాన్ కూడా ట్రై చేయండి. బటర్ నాన్లో ఆ బోన్లెస్ చికెన్ కూడా ట్రై చేయండి, నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఈ ఖలీల్ భాయ్ ఫ్యామిలీ రెస్టారెంట్లో ప్రతిదీ కూడా చాలా హైలైట్గా ఉన్నాయండి. ఇదండి ప్రస్తుతం నా వీడియోస్ ఖలీల్ భాయ్ ఫ్యామిలీ రెస్టారెంట్లో మేము ఇక్కడ కొన్ని ఐటమ్స్ చేసాం, నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. స్పెషల్గా మటన్ దమ్ బిర్యానీ కానీ, ఆ నాటుకోడి విత్ రాగి సంగటి కానీ, హెడ్ కర్రీ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. వీళ్ళ యాంబియన్స్ కానీ, వీళ్ళ సర్వీస్ కానీ, వీళ్ళ రెస్టారెంట్ కానీ నేను ఇచ్చే నా రేటింగ్ అయితే అవుట్ ఆఫ్ 5కి 4 రేటింగ్ అయితే ఇస్తాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ కానీ, బెల్ ఐకాన్ కానీ, నా ఇన్స్టా పేజ్ ఫాలో చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.